క్రితము తర్వాత 10వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాము. పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1-11 వచనములు. పత్రిక పాఠముగా అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము నుండి 38వ వచనం వరకు. సువార్త పాఠముగా పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనము నుండి 38వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 354వ కీర్తన. దాపు చేరుచు పాడును జీవపు మాటలను, మాధుర్యంబగు గానము మరలబాడుము అనే కీర్తన పాడుకొని వాక్యదానములకు వెళదాం. దాపు చెరుచు పాడుము శివపు మాటలను, మాధుర్యంబగు గానము మరలబాడుము. దాపు చెరుచు పాడుము శివపు మాటలను, మాధుర్యంబగు గానము మరలబాడుము. జీవమైన పాటన్ త్రోవ చూపు మాటన్, సుందరమానందముగన్ సొంపుగబాడుము. సుందరమానందముగన్ సొంపుగబాడుము. నిత్య జీవము నిత్యుడు నిపుణుడేసుడు, సత్య ప్రేమలొసయుడు సదయుడేసుడు. నీతి లేని ప్రేమ మింటిన గర్జించు, సుందరమానందముగన్ సొంపుగబాడుము. సుందరమానందముగన్ సొంపుగబాడుము. ప్రచుర పరసు నెల్లడం ప్రభుని రక్షణను, దాచగుడని సత్యమును పూర్ణ క్షమాపణను. రక్షకుని సంత ఆశతోడరండు, సుందరమానందముగన్ సొంపుగబాడుము. సుందరమానందముగన్ సొంపుగబాడుము. దాపు చేరుచు పాడుము జీవపు మాటలను, మాధుర్యంబగు గానము మరలబాడుము. జీవమైన పాటన్ త్రోవ చూపు మాటన్, సుందరమానందముగన్ సొంపుగబాడుము. సుందరమానందముగన్ సొంపుగబాడుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో కాశీపాడు గురుమండలము పక్షులుగా ఈ జీవవాక్యపు ఛానల్ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ, కాశీపాడు గురుమండలములోని మరి సంఘాల వారికి, కాశీపాడు గురుమండలం పక్షులుగా యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్న శ్రోతలైన బిడ్డలకు మరి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖములో మరి ఒకసారి ఈ 2024 సంవత్సరములో 7 మాసములో మనందరిపైన గతింపజేసి 8వ మాసములో 4వ దినము మొదటి ఆదివారములో ప్రభు యొక్క బలను చేరుటకై ఆయన చెంతకు చేరగలుగుటకు మంచి అవకాశమును కలిగజేసిన దేవాది దేవునికి హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగున దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్నటువంటి స్థానిక సంఘ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి మరి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లరా,
సంఘ జీవితంలో మనము ఆరాధించుటకే కూడి వచ్చినటువంటి మందిరం ఈ మందిరాన్ని మనమే కట్టుకున్నాము, మనమే ధనాన్ని ఇచ్చాం, మన కష్టాజితము చేత, మన దాతత్వము చేత, నాయకుల యొక్క ఆలోచనలు, ప్రణాళికలు, ప్రయాసలు, ఇది మనందరి యొక్క కష్టాజితమే కావచ్చు. ఒకవేళ మీరు ఊహించినట్లుగా, ఆశించినట్లుగా మాది అనేటువంటి ప్రలాభములో పలుకుతూ ఉంటాం మనం. ఇది మేము కట్టుకున్నాము, ఇది మాది, మేము అనేటువంటి విషయాలు. సంఘము అనేది కేవలం విశ్వాసులు, విశ్వాసులే సంఘము. విశ్వాసము లేక సంఘమును, మందిరము మనము కట్టుకున్నప్పుడే కూడా విశ్వాసులను, సంఘాన్ని ఏ నాయకుడు రక్షించలేదు, ఏ యాజకుడు కూడా వారి కోసము రక్తము చెందించలేదు, ఎవరు వారి కొరకు మరణించలేదు, ఎవరు వారిని క్షమించను లేదు. కనుక ఈ సంఘము కేవలం యేసుక్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. సంఘాన్ని లేక సంఘ విశ్వాసులను నాయకులు సంపాదించలేదు, సేవకులు సంపాదించలేదు. భూమి తన యొక్క పంటను దేవుని యొక్క కృపను బట్టి ఎలాగైతే చేలో అనేక మంది పనులు చేస్తారు పనివారు, అనేక మంది రైతులు ఆ పొలాన్ని దున్నుతూ ఉంటారు. సారమును బట్టి, ప్రయాసను బట్టి భూమి పంటలు ఇస్తుంది, కానీ ఆ పంటలోని మొక్కలను ఏ ఒక్కరూ మొలిపించలేరు. ఆ పంట పండుగకు ఏ ఒక్కరూ కారణము కాదు. పౌలు గారు చెప్పారు, నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి చేసిన వాడు దేవుడే. కనుక ఈ సంఘాన్ని కాపాడుతున్నటువంటి వాడు, సంఘమైన మనను ప్రేమిస్తున్నటువంటి వాడు, మనకు తోడైనటువంటి వాడు కేవలం సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. సంఘ నాయకులు వారిని సంపాదించలేదు, సంఘ యాజకులు, సంఘ కాపురులు వారి కొరకు ప్రాణములు పెట్టలేదు. కనుక అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయములో 20 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని జాగ్రత్తగా కాచుకోమని చెప్పినటువంటి సంగతి. అట్టి బాధ్యతలోని సేవకులు ఆ సంఘాన్ని కాపాడాలి, ఆ సంఘాన్ని పోషించాలి, ఆ సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించాలి. అది సంఘములో కాపరి యొక్క కేవలం కాపరి యొక్క బాధ్యత మాత్రమే కాదు, కానీ నాయకత్వంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రోత్సాహము కూడా కావాలి. నాయకులు కూడా సంఘ విశ్వాసుల యొక్క మనసులలో గెలవగలిగినటువంటి ఆ పద్ధతిలో మనం ఉన్నటువంటి వారముగా ఉండాలి. సిలువలో యేసు తన ప్రాణములు పెట్టడం ద్వారా ఆయన సంతానము అనగా సంఘము ఏర్పడినది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎరిగి ఉండాలి. ఒక్కొక్కరిని ఒకే కాలములో మనం అందరము రక్షింపబడలా, ఒకే సంవత్సరములో మనందరము బాప్తిసం పొందలే, ఒకేసారి మనందరము పుట్టలే, ఒకేసారి మనందరము కూడా మరణించాం. కానీ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి దినాలు గడిచినట్లుగా సమాజంలో, లోకములో మన యొక్క రోజుల్లో గడుస్తూ ఉన్నాయి. రోజులు గడిచే కొలది జ్ఞానము పెరుగుతూ ఉంది. జ్ఞానము బోధిస్తూ ఉండగా బోధపడిన ప్రతి ఒక్కడు ఒక్కొక్క విధమును బట్టి, ఒక్కొక్క అవసరాన్ని బట్టి, ఒక్కొక్క శ్రమను బట్టి, ఒక్కొక్కని కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, వ్యాధిని బట్టి, స్వస్థత పొందినటువంటి విధానమును బట్టి దేవుడు లేకుండా మనము లేమని గ్రహించగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయా సంఘాలలో, ఆయా కాపరులు వారు బోధించిన బోధలు, వారు చేసిన ప్రార్థనలు, కార్చిన కన్నీరు
వారి ప్రయాసలు వ్యర్థము కాకుండా, ఒక రైతు పొలములో విత్తనాలు చల్లి రాత్రి పగలో మేలుకొని నిద్రపోతున్న సమయంలో ఎలాగైతే భూమి పంటలు ఇచ్చిందో, సంఘము అలాగున దినదిన అభివృద్ధి చెందిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాపరిగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నాయకులుగా దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈనాటి యొక్క వాక్యం యొక్క టైటిల్ ఏముండనండి, విశ్వాసులతో సహా. ఈరోజు దేవుని యొక్క సంఘాన్ని లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు దోచుకున్నటువంటి వారుగా ఉన్నారు. స్వార్థపూరితమైన భక్తిని చేస్తూ ఉన్నారు, స్వార్థపూరితమైనటువంటి యాజకత్వాలు చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు సంఘ భక్షుల, సంఘ రక్షకుల, సంఘాన్ని రక్షించేటువంటి వారుగా ఉన్నారా? సంఘాన్ని భక్షించేటువంటి వారముగా ఉన్నారా? దేవుని దోచుకునే వారుగా ఉన్నారా? దేవుని సాక్షులుగా జీవించేటువంటి వారముగా ఉన్నారన్నటువంటి టైటిల్తో లేక ప్రశ్నతో ఈరోజు వాక్యము మనకు దేవుని బిడ్డల ప్రారంభం అవుతూ ఉన్నది. కనుక దేవుని బిడ్డల, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క నాయకుడు, దేవుని యొక్క సంఘ నాయకుడు ఎలా ఉండాలంటే సంఘాన్ని రక్షించేటువంటి వారుగా ఉండాలి, సంఘాన్ని కాపాడేటువంటి వారుగా ఉండాలి. ఒక దైవజనుడు కేవలం తనకు తానుగా పోషించబడటము కాదు, తనకు తానుగా ఆస్తులు సమకూర్చుకోవడం కాదు, తమ కుటుంబాల కోసం ధనమును పోగు చేసుకోవడం కోసం కాదు, కానీ దేవుని యొక్క సంఘాన్ని వృద్ధి చేయాలి. రెండవదిగా దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి, దేవుని యొద్దకు చేర్చినట్లుగా మన బోధలు, మన యొక్క నాయకత్వాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. పాత నిబంధన పాఠంలో విశ్వాసుల యొక్క బాధ్యత దేవుడు ఏర్పాటు చేసిన తన ప్రవక్త ద్వారా విశ్వాసులకు తెలియచేయమని తెలియజేస్తూ ఉన్నాడు. సేవకుడు దేవుడు చెప్పిన విషయాలు సంఘానికి తెలియపరచాలి. అది ఎక్కడ చెప్పగలడు, ఎప్పుడు చెప్పగలడంటే ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి మనము సువార్త చెప్పడం సాధ్యము కాదు. కనుక ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 1-6 వచనములో ప్రవక్తకు దేవుడు చెప్పినది, మందిరములో ప్రవేశించు వారికి, ఆయన ద్వారముల గుండా దేవాలయములో ప్రవేశించినటువంటి వారికి ఈ మాటలు ప్రకటించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక అందరూ ఆలకించాలి. అందరూ అనేటువంటి మాటలో విశ్వాసులు మాత్రమే కాదు, నాయకులు ఉన్నారు. నాయకులు మాత్రమే కాదు, ప్రకటించే సేవకుడు కూడా ఉన్నాడు. సేవకుడు బోధన ఉన్నాడు కనుక ఆ సంఘానికి ఈ లేఖను, ఈ మాటలు ప్రవక్త ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎందుకంటారా, రెండవదిగా మూడవదిగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 3వ వచనంలో, మీరు ఈ మాటలు వింటే బ్రతుకుతారు, ఈ మాటలు వింటే మీరు రక్షించబడతారు, ఈ మాటలు వింటే మీరు స్వస్థత పొందుతారు, ఈ మాటలు వింటే మీరు ఆదరణ పొందుతారు, ఈ మాటలు వింటే మీలో ఉన్న భయము తొలగిపోతూ ఉంది, ఈ మాటలు మీకు రక్షణ కలిగిస్తుంది, మీ కుటుంబాన్ని వృద్ధి చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము చెప్పండి. దేవుని 4వది చెప్తున్నాడు, మోసకరమైన మాటలు నమ్మి మోసపోతూ ఉన్నారు. మోసాన్ని అరికెడతామని వచ్చినటువంటి వారు మోసకుల చేతుల్లో మోసపోయి మోసగాళ్ళుగా తయారైపోతూ ఉన్నారు. మోసమును ఆశ్రయించేటువంటి వారుగా ఉన్నారు, అబద్ధాన్ని నమ్మేటువంటి వారుగా ఉన్నారు. నిజాన్ని కళ్ళతో చూసినప్పటికీ కూడా నోటితో మాట్లాడలేనటువంటి దుస్థితిని కలిగి ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏమని చెప్పండి, న్యాయము జరిగించాలి. న్యాయములో పరదేశులను, విధవరాండ్రను ఎప్పటికీ కూడా బాధింపకూడదు. వారికి మీరు ఆదరణ కలిగించాలి, వారికి పోషణ కల్పించాలి, వారిని మీరు కాపాడుకోవలసినటువంటి అవసరత ఉంది. పరదేశులను బాధించకూడదు, విధవరాండ్రలో బాధ పెట్టకూడదు. దేవుని బిడ్డరా, బలహీనులను మనము బలపరచాలి. సడలిన చేతులను బలపరుచుడి, తొట్టిలో మోకాలను బలపరచమని దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. యాజకుడిగా
నాయకులముగా విశ్వాసులముగా దేవుని యొక్క మందిరమును దొంగలకు హోగా చేయకూడదు. దేవుని బిడ్డకు చేస్తున్నాం, దొంగలకు హోగా చేయకూడదు. దేవుని మందిరమును పాడు చేయకూడదు. అంటే దేవుని బిడ్డరా, ఈ మందిరము యొక్క నాయకత్వము ద్వారా పెద్దలు యాసకులు పాడు చేస్తున్నదని అర్థం కాదు. నీ మందిరమై నేనుండగా మాయందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా మాయందుండి నడిపించవా. దేవుని బిడ్డలకు చేస్తుంది, నీ మందిరమై నేనుండగా ప్రతి వాని హృదయము దేవాలయం, ఆయన కోరుకునేటువంటి మందిరం. నాయకుని హృదయము కూడా దేవుని మందిరం, యాజకుని హృదయము దేవుని మందిరం, విశ్వాస యొక్క హృదయము దేవుని మందిరం. దీనిని దొంగల ఆలోచనలకు అప్పగించకూడదు, సాతాను ఆలోచనలకు అప్పగించకూడదు, దుష్టుని సంబంధులుగా ఉండకూడదు. దేవుని చిత్తము నెరవేర్చేటువంటి హృదయమై ఉండాలి, అది దేవుని మందిరమై ఉండాలి. సంఘ విశ్వాసిగా దేవుడు సంఘ సంరక్షణకు పాటుపడుచున్నవారు, సంఘ నాయకుడిగా సంఘ సంరక్షణ కొరకు పాటుపడుతున్నవా, సంఘ సేవకుడిగా దేవుడు బిడ్డ ఈ సంఘానికి కాపురులు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళరా, ఈ సంఘానికి నాయకులు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళరా, ఈ సంఘ విశ్వాసులు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళరా, దేవుణ్ణి పిల్లలమని ప్రకటించుకున్నటువంటి వాళ్ళరా. మేము లోదరని సంఘమైనటువంటి మాటలో బడాయిగా చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు నేను నా సంఘము కనుక ఇంత మోటుగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే ఏ సంఘ విశ్వాసులైనప్పటికీ కూడా ఆ సంఘములో నీ పాత్ర ఏమైనదన్న ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇక పత్రిక పాఠంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని పెద్దలకు అలాగే యాజకులకు అప్పగించిన పౌలు గారు. అపోస్తుల గారి 2వ అధ్యాయం 20వ చదువుతున్నాడు. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీకు అప్పగించి వెళుతూ ఉన్నాను. క్షమించండి, దీని మరి అనుకూలమైనటువంటి ఆరోగ్యము అననుకూలంగా ఉంది. కొన్ని దినాలుగా దగ్గుతో బాధపడుతూ ఉన్నాను కనుక ప్రతి ఒక్కరూ క్షమించాల్సిందిగా మనం చేస్తాం. ఇలా కాపురులైనా నాయకులైనా పెద్దలైనా గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యము, విశ్వాసులు చిన్నవారైనా విశ్వాసులు పెద్దవారైనా, విశ్వాసులు వృద్ధులైనా బలవంతులైనా యోగ్యులైనా అయోగ్యులైనప్పుడు కూడా దేవుడు తన సంఘము పట్ల ఏ ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రేమించడో, ఏ ప్రేమను బట్టి మీ కొరకు ప్రాణం పెట్టి దానిని అనగా మిమ్మల్ని రక్షించడం, ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఇదిగో నేను ఆ ప్రభు సంఘముడు మీకు అప్పగించున్నాను, జాగ్రత్త, బీ కేర్ఫుల్, జాగ్రత్త, పరీక్షించుకో. దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మేము కాదు, మమ్మల్ని చూసి మీరు మోసపోవద్దు. ప్రకటించబడి సువార్తను మాత్రము నమ్మండి, ఎందుకంటే అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. లేదా మాలో దేవుని చూడండి, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని గుర్తించండి, దేవుడు మాకు ఒక మంచి నాయకత్వాన్ని అప్పగించాడు నమ్మండి. కనుక పరిచారకులముగా పరిచయం చేస్తున్న మాలో లోపములు ఉంటే దేవుడు క్షమించునుగాక. కానీ మీ విశ్వాసములో లోపం ఉండకూడదు, మీ క్రియలలో లోపం ఉండకూడదు, మీ భక్తిలో లోపం ఉండకూడదు, మీరు ఇచ్చే వాటిలో చేసే వాటిలో దేవుని బిడ్డరా దేవుని పని విషయంలో ఏ లోపము లేకుండా ప్రతి విషయములు కూడా బహు శ్రద్ధగా చేయవలసిన మాట. ఇప్పుడు మరణము వరకు నమ్మకముగా ఉండుము, జీవకిరీటం ఇస్తానని కేవలం సంఘ పెద్ద కోసము చెప్పలా, కేవలం సేవకుడి కోసము చెప్పలా. దేవునిరా విశ్వాసులందరికీ చెప్పినటువంటి మాట, లోకమందరికీ చెప్పినటువంటి మాట. మన కార్యములు అప్పుడప్పుడు కాదు, స్థిరముగా మనం వాటిని నెరవేర్చినటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే సంఘము స్థిరముగా ఉంటుంది కనుక
మందిరము స్థిరముగా ఉంటుంది కనుక, దేవుని రాజ్యము స్థిరము కనుక మనము అస్థిరులము కనుక. నాయకులు వారి కాలము పరిచయం చేసి వారు వెళ్ళిపోతారు. మేము మా కాలం పనిచేసి మేము బయటకు వెళ్ళిపోతాం, మరొకరు వస్తారు. కానీ మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఉన్నంత వరకు కూడా ఈ మందిరంలోనే దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. ఆఖరికి ఏ సంఘం విశ్వాసమైనప్పుడు కూడా ఆ సంఘానికి స్థిరులో, అనగా దేవుని రాజ్యమునకు స్థిరమైనటువంటి పౌరులు మీరే కనుక పౌరత్వాన్ని మనము పాడు చేసుకున్నటువంటి వారముగా ఉండకూడదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డరా, కనుక దేవుని యొక్క సంఘము మనము సంఘములో స్థిరముగా ఉండాలంటే కనుక బాధ్యత కలిగినటువంటి కాపరుల కోసం మీరు ప్రార్థన చేయాలి. బాధ్యత కలిగిన నాయకుల కోసము ప్రార్థన చేయాలి. న్యాయము మాట్లాడేటువంటి విశ్వాసులు కావాలి. న్యాయము జరిగించేటువంటి పెద్దలు కావాలి. కనుక అలాంటి పెద్ద అయిన నాయకులు ఉండాలి. అట్టి వారినే దేవుడు తన సంఘములు పౌలు గారు సంఘాన్ని కట్టి వారికి అప్పగిస్తే మాట చెబుతూ ఉన్నాడు, ఇది దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘాన్ని ఇదిగో మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్త సుమి అన్నాడు. రాను దినమున సంఘాలలో రాబో కాలములో అబద్ధ బోధకులు వచ్చినటువంటి వారు, అబద్ధ నాయకులు వచ్చినటువంటి వారు, మోసగించేటువంటి వారు, మోసము తీసేటువంటి వారు, అనేక మందిని మోసగించడానికి దేవుళ్ళ చిత్తమై అన్నాడు. ఆయన రాకడ ఆలస్యమైతే అంటున్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వారిని లాగిపోతారట, తీసుకుపోతారట. అయ్యే మాయ మాటలు చెప్పినటువంటి వారు, మాయ మాటలు విన్నటువంటి వారు మన సంఘాల్లోనే ఆధ్యాత్మికముగా వృద్ధి చెందుతూ ఎవడో వచ్చి బడాయి మాటలు చెబితే వాడు వెంట పోయి వారిని గౌరవిస్తారు, వారిని సత్కరిస్తారు. స్థానిక కాపరిని నిర్లక్ష్యము చేసేటువంటి వారు. అందుకే ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణాలు, కుటుంబాలలో సమాధానము లేకపోవడానికి గల కారణాలు. నీ తండ్రికి భోజనం పెట్టో, ఎవరికో భోజనాలు పెడతావు. నీ అత్తగారిని ప్రేమించవు, ఎవరిలో గౌరవిస్తూ ఉంటావు. నీ తమ్ముళ్ళు ప్రేమించలేవు, పిన్నమ్మ గారి అబ్బాయి అంట, మా పిన్ని గారి అబ్బాయి మా తమ్ముడు అండి అని చెప్తూ గౌరవిస్తూ ఉంటావు. ఇలా నీ తోడ పుట్టినవాడు నీకు తమ్ముడు. అలాగనే రక్త సంబంధాలు లేవని నేను చెప్పును, అవి కేవలం కొలీగ్స్ అంతవరకే. వారు కజిన్స్ అంటారు, మా కజిన్ బ్రదర్ అని చెప్తారు, మా సొంత బ్రదర్ అని చెప్పరు, మా సొంత అన్నయ్య గారు అని చెప్పరు. కానీ మనము సొంత దేవుని సొంత పిల్లలం. ఏ కుటుంబానికి సంబంధించిన వారమైనా, ఏ వంశానికి చెందించిన వారమైనా, ఏ జాతి సంబంధించిన వారమైనా క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత మనందరము కూడా క్రీస్తు యొక్క దేవుని సొత్తు అయినటువంటి వారు మన విషయాన్ని గుర్తు చేసుకోవలసినటువంటి వారముగా ఉండాలి. కనుక అబద్ధ బోధకులు, వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరారు, ఆల్రెడీ వచ్చేసారు. ఈడ్చుకుపోవడానికి, విడదీసేయడానికి, పాడు చేయడానికి తినబడిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 29-30 వచనాలు చదువుకోనండి. ఇలా ఇటు వారు బయటపడాలన్నా, వారిని మనము తొలగించాలన్నా, అటువంటి వారి దోషాలను ఒప్పించాలన్నా దేవోక్తి చాలా అవసరం. ఖండితముగా బోధించేటువంటి సేవకుడు కావాలి. నీ తప్పిదం ఏంటో, నీ లోపం ఏంటో నీకు తెలిసేలాగా ప్రకటించేటువంటి సేవకుడు కావాలి. బొత్సగించేవాడు కాదు, వంతలు పలికేటువంటి వాడు కాదు. దేవుని బిడ్డరా, మనుషులను మోసేటువంటి వాడు కాదు, మనుషులను తప్పించేటువంటి వాడు కాదు. నిందలు భరించిన, అవమానం భరించిన, నష్టము కలిగిన వాడు నాయకుడైనా సేవకుడైనా దేవుని యొక్క నీతి నెరవేర్చేటువంటి వారు మనకు కావాలి. కనుక దేవుని యొక్క వాక్యములో చెబుతుంది, సామెతల గ్రంథములో 29వ అధ్యాయం 18వ వచనంలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. నిజమే తినబడిన ఎంత ఖండితముగా వాక్యము చెప్పినప్పటికీ కూడా ఆ దేవోక్తి తినబడిన వారి చెవులకు వెళ్ళడములా, అంతరంగంలోకి వెళ్ళడములా, మనసులోకి వెళ్ళడములా, మనసు నచ్చుకోవడములా మనుషులనే చూస్తూ ఉన్నారు. కానీ మనుషులు దేవుని చూడలేకపోతూ ఉన్నారు. మనుషుల మాటలు వింటున్నారు కానీ దేవుని మాట వినలేకపోతున్నారు. అందుకే
మోసము చేసే వారి వెంట లోకము వెళ్ళిపోతా ఉంది. కనుక దేవుడా దేవోక్తి ఆదాము వద్దకు వచ్చింది. ఆ దేవోక్తి ఆదాము విన్నాడు కనుక ఆదాము యొక్క పాపములో ఒప్పింపజేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదామా నువ్వు ఎక్కడ అని చెప్పినప్పుడు తాను చేసినది తప్పిదమని గుర్తించి చెట్టు చాటును దాకుంటే దేవగంబరుడై ఉండడం చూచి నేను మోసపోయానని వాడి సంగతి గుర్తించినటువంటి వాడై నేను అవమానము కలిగినటువంటి వాడునుగా ఉన్నాను కనుక మోసము చేసినటువంటి విషయాన్ని ఆదాము ఒప్పుకున్నాడు. అదే ఆదాము కుమారులు చేసినటువంటి కయ్యేను దేనిపైన ఒప్పుకోలేకపోయాడు. కయ్యను నువ్వు చేస్తున్నది ఏమిటి, నీ సహోదరుడు ఎక్కడాడు, తమ్ముడు ఎక్కడా అంటే నేను అడిగి కావాలి వాడినా, నేను చంపేస్తానని చెప్పలా, నా తమ్ముడి మీద కోపగించానని చెప్పలా, మేమిద్దరం గొడవ పడ్డామని చెప్పలా. తెలుగున కొందరు తప్పిదములు చేస్తూనే దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటారు. దేవుడు అయ్యా నేను చేసిన దోషములు క్షమించమని అడిగేటువంటి వారు లేకపోవడం బాధాకరం. అక్కడికేదో తానేదో నీతిమంతుడు పరిసయుడు వలె గొప్ప గొప్ప ప్రగల్భాలతో ప్రార్థన చేసేటువంటి భక్తులు ఎక్కువైపోయారు. సుంకరి లేక రొమ్ము కొట్టుకొలుచు దేవాన్ని వైపు చూచుటకైనా నేను ఇగోసైనా అర్హులను కాడని చెప్పడానికి రోదన చేస్తూ పశ్చాత్తాపడి ప్రార్థన చేసేటువంటి భక్తులు లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఇక రెండవదిగా చూస్తే దావీదు దేవోక్తి దావీదుతో మాట్లాడింది. నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట విషయాన్ని నాతాను చెప్పాడు, ఆ దుర్మార్గుడవు నీవే, ఆ కఠినుడవు నీవే, ఆ దౌర్భాగ్యుడవు నీవే అని చెప్పినప్పుడు దావీదు వెంటనే అంటాడు, అయ్యా నేను పాపము చేసి తిని. దేవోక్తి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాసం కూడా ఒప్పుకోవలసిందే. నువ్వు పాపము చేయకపోతే, నీలో దోషము లేకపోతే, నీలో అపవిత్రత లేకపోతే కడుక్కోని అవసరములా. ఇంటి నుండి బయటకు వెళ్ళేవాడు కాలు కడుగుడు కారణండి నేను ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చానో, ఏ దోషము నా మీద పడిందో, ఏ దోషము నా వెంట వస్తుందో కనుక కడుగుకొనడం శ్రేష్టమని. కేవలం నీకేదో నష్టము కలుగుతుంది, నీకేదో భయం వస్తున్నటువంటి విషయంలో కాలు కలుగుతున్నావు, కానీ నేను దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాను, నేను నిత్యము పరిశుద్ధుడై ఉన్నాను కనుక దేవుడు నాతో ఉంటాడు కనుక ఏ యొక్క దుస్సాత్మ నాతో రాదన్న ధైర్యం ఎవరికి లేదో. కేవలం వారి సంపాదన కోల్పోతుందనో, వారు చేసే పనులు నెరవేరకపోతాయనో, లేక ఏదో ఒక కీడు వస్తుందనో, ఏదో ఒక భయం వస్తున్న వాటి విషయాల్లో కాలు కడుగుతూ ఉంటారు. లేదు దేవుని యొక్క వాక్యము ఆయన రక్తము దేవుని గుర్తు చేస్తూ ఉన్నాను. మూడవదిగా గేహాజీని హెచ్చరించింది దేవోక్తి, కానీ ఒప్పుకోలే. అందుకే దేవుడా జీవితకాలము వంశమంతటికి కూడా కుష్ఠరోగము సంభవించింది. దేవోక్తి అననీయ సభ్యురాలతో మాట్లాడింది, వారు కూడా ఒప్పుకోలే. పరిశుద్ధాత్మను మోసము చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఖండితంగా చెప్పాడు పేతురు గారు, కానీ ఒప్పుకోలే. కనుక చావు తెచ్చుకున్న చావటానికైనా ఈ సమాజము సిద్ధపడుతుంది, కానీ బ్రతకటానికి పౌల పత్రిక పాత నిబంధన వాక్యము ప్రవక్త ద్వారా చెప్పిన మాట అదే. 7వ అధ్యాయములో 3వ వచనములో మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు అన్నారు. కనుక నేను నాకు చేస్తున్నా కనుక సంఘమా మీకు బోధించిన దేవుడు మానవుడు కాదు, నీతో మాట్లాడుతున్నది దేవుని యొక్క ఆత్మ, మనుష్యాత్మ కాదు. కనుక గుర్తు చేస్తూ ఉన్నాను, ఎందున్న అందరికీ వర్తించినటువంటి మాట, అందులోనూ నాకును నా కుటుంబానికి కూడా వర్తిస్తున్నటువంటి మాట. ఎవడు వింటాడో వాడు బ్రతుకుతాడు, ఎవడు దిద్దుకుంటాడో వాడు బాగుపడతాడు, ఎవడో ఒప్పుకుంటాడో వాడి పాపములు క్షమించబడతాయి, ఎవడు దేవుని ఎదుగు వస్తాడో వాడు రక్షించబడతాడు, స్వస్థత పొందుతాడు, విడుదల పొందుతాడు.
దేవుని యొక్క రాజ్యం నిరంతరము జీవిస్తాడు ప్రియులారా. కనుక ఈ సంఘము దేవునిది. దీని విషయమై ప్రార్థించే బృందము కావాలి. ప్రార్థనా పరులైనటువంటి పెద్దలు, నాయకులు కావాలి. ప్రార్థించినటువంటి సంఘ యాజకుడు, కాపరి కావాలి. ప్రార్థించండి దేవుని ద్వారా సంరక్షణ కొరకు. సువార్త పాఠములు జ్ఞాపకం సంఘములో జ్ఞానులు చేసినటువంటి కార్యములు తెలుసా? జ్ఞానము కలిగినటువంటి నాయకులు చేసినటువంటి కార్యములు తెలుసా? అందుచేత దినబడిదా మిమ్మల్ని రక్షించినది, మిమ్మల్ని ఏర్పరిచినది దినబడిదా ఇందుకోసం అంటే దినబడిదా నీవు సంఘాన్ని పాడు చేయడానికి కాదు, సంఘాన్ని చెదరగొట్టడానికి కాదు, సంఘాన్ని సమకూర్చడానికి, సంఘములో విస్తరింపచేయడానికి. పరలోక ద్వారములు మూసివేయడానికి కాదు, మందిరమునకు వచ్చినటువంటి వారిని రాకుండా ఆటంకపరచడానికి కాదు. ఎరువుల కాపరులు, నాయకులు పనిగట్టుకుని ఎవరిని రావద్దని చెప్పరు. మా క్రియలు, మా పద్ధతులు మీకు నచ్చినప్పుడే మానేస్తారు. మా నాయకత్వం మీద, మా బోధల మీద, మా ప్రవర్తనల మీద, మా ప్రార్థనల మీద మీకు నమ్మకం లేనప్పుడు దేవుని సంఘానికి దూరం అయిపోతూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరము కూడా గుర్తుంచుకోవాల్సింది. ఎదురు చెప్తా ఉన్న నిలబడరా. ఈ రోజున వీరు నాయకులైతే, ఈ రోజు నేను సేవకులైతే, నేను నా యొక్క యాజకత్వంలో రిటైర్మెంట్ అయిపోతే నేను కూడా ఒక సంఘ విశ్వాసిని. బ్రతికినంత కాలం కూడా దేవుని పిల్లలు వాళ్ళ నాయకత్వం 2 సంవత్సరాలు చేస్తారు, వాళ్ళు దిగిపోతారు, మళ్ళీ సంఘ సభ్యులు కూర్చుంటారు. వీరు ఈ రోజున ఏ పెత్తనం చేస్తారో రేపొద్దున వారు ఆడియన్స్లో కూర్చుని ఆ దేవుని వాక్యాన్ని మీరు చేస్తారు. ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. కనుక మనుషులను చూసి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, మమ్మల్ని చూసి మీరు మోసపోకండి, మమ్మల్ని చూసి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎవరు చేయవలసిన పద్ధతిలో వారు కొనసాగించండి. మనం చేస్తాము. చివరిలో ఒక మాట చెబుతున్నా దేవుడరా, మనము దీనిని దేవుని మందిరముగా భావిస్తున్నాము. దీనిలో మన అవసరాలు దేవునికి తెలియచేయుటకు ఏర్పాటు చేయబడి స్థలము. కీర్తన గ్రంథంలో 17వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 9-11 వచనాలు చదువుకోండి. అన్న దేవుని మందిరములో ఎలాగున ప్రార్థన చేస్తుందో మీరు తెలియపరుస్తున్నాడు. తన అవసరము చెప్పుకోండి. దావీదు గారు 27వ కీర్తనలో 4వ వచనంలో దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ఆరాధించుటకును దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుడు మనుషులను పరీక్షించడము కాదు, మమ్ములను యాజకులను పరీక్షించడానికి కాదు నువ్వు రావాల్సింది, నిన్ను నీవు పరీక్షించుకోవడానికి. పరిసయ్యుడు చేసిన ప్రార్థన అదే, సమరయుడు చేసిన ప్రార్థన ఇదే. సమరయుడు తను తాను పరీక్షించుకున్నాడు, పరిసయ్యుడు పక్కవాడిని పరీక్షించాడు. కనుక పరీక్షించుకోకుండా పరీక్షించిన వారి ప్రార్థన వినలేదు, ఇతరులను పరీక్షించకుండా పరీక్షించిన ఇతని ప్రార్థన దేవుడు విన్నాడు. కనుక ప్రతిఫలము పొందే విధంగా సంఘ జీవితంలో మీరందరూ కూడా ఈ మందిరము నిండా ఎల్లప్పుడూ కూడా పూర్వపు వైభవాన్ని కలిగి ఈ మందిరములో మీరు నివసించాలని, ఈ మందిరమందు మీరందరూ పరిపూర్ణమైన ఆశీర్వాదము పొందాలని, ఈ మందిరములో దేవుని యొక్క దీవెనలతో మీరందరూ నింపబడాలని ఆసక్తితో పోతున్న మాటలు ముగిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా ఆశీర్వదించును గాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు హృదయములకు మీ తలములకు కావలి ఉండును గాక. ఆమేన్.